ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి చెప్పారు. ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి వినతి పత్రాలు అందజేశారు. వీటన్నింటినీ పరిశీలించిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఏ సమస్య వచ్చినా తనను నేరుగా కలుసుకోవచ్చని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనవరి 3వ తేదీ నుండి ఏలూరు రూరల్ మండలంలో దెందులూరు ఎమ్మెల్యే శ్రీ కొఠారు అబ్బయ్య చౌదరి గారు 2వ విడత ప్రజా ఆశీర్వాద యాత్రను చేపడుతున్న నేపథ్యంలో గురువారం ఏలూరు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అబ్బయ్య ఆధ్వర్యంలో 2వ విడత ప్రజా ఆశీర్వాద యాత్ర జనవరి 3 నుంచి 10 వరకు కొనసాగుతుందని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి చెప్పారు. రూట్ మ్యాప్, వివిధ అంశాల మీద చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెనుమత్స శ్రీనివాసరాజు, మండల కన్వీనర్ తేరా ఆనంద్, వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ముంగర సంజయ్ కుమార్, జయమంగళ రామారావు, ఏఎంసీ అప్పన్న ప్రసాద్, ఏలూరు రూరల్ మండలం సర్పంచులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే లేదు ఏలూరు రూరల్ మండలంలో మన కొల్లేరు గ్రామాలను ఎంతో అభివృద్ధి చేశాం, చేయడానికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి విజయానికి కృషి చేయడానికి ఇదొక మనకు నాంది. నేను చూసినట్టు అయిపోయిందని అనుకొచ్చా. ఈయనే మొదటగా వస్తాడని నేను 2,40,000 కోట్ల రూపాయలు ఘనంగా ఆయన చేసిన దానికి ప్రకారంగా మనం పూర్తి చేసి శుభ్రంగా నడిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. వడ్డీల సంఘానికి మరి పత్రికలకు వారు వచ్చారు, వారందరికీ తెలుసు. అందరం కలిసికట్టుగా చేస్తున్నటువంటి యాత్ర. ఏలూరు రూరల్ మండలంలో ఈ యాత్ర జరుగుతుంది కాబట్టి మిగతా మండలాలకి బాధ్యత లేదని కాదు, మిగతా మండలంలో అందరూ కూడా వస్తారు. అందరూ కూడా అక్కడ ప్రతిరోజు కూడా మండలం మొత్తము కూడా మన నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు చాలామంది కూడా యాత్రలో పాల్గొంటారు. అదేవిధంగా మంత్రులు వస్తారు. ఈరోజు ఇప్పటికే పైడిచెందుపాడికి కొంతమంది మంత్రులు, అదేవిధంగా పేరు నాని గారు వీళ్ళందరూ కూడా వస్తారని చెప్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇంకా ఫైనలైజ్గా మిథున్ అన్న వీళ్ళందరూ కూడా వస్తారు యాత్రలో. యాత్ర భాగంలో అనేక మంది నాయకులు వచ్చి యాత్రలో పార్టిసిపేట్ చేస్తాం మేము కూడా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఫోన్లు కూడా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మన యాత్రలో భాగస్వాములు చేసుకుంటూ ప్రతి గ్రామంలో ఏమేమి ఓపెన్ చేయబోతున్నాం, ఏమేమి ఆ కార్యక్రమాలు కూడా ఇంకా డీటెయిల్డ్గా మన ఆఫీస్ నుంచి మన నాయకులందరూ కూడా మాట్లాడతారు. ఆ విధంగా ముందుకు వెళ్దాం. మనందరం కూడా ఏకతాటిపైకి గ్రామాలన్నీ కూడా ముందుకు వచ్చి మరి ఈ ప్రజా ఆశీర్వాద యాత్రనే దిగ్విజయం చేసి మనందరం కూడా ఆ వారం రోజులు, అదే ఎన్ని రోజులైతే అన్ని రోజులు ఆ పాదయాత్ర మనందరం కూడా ఎమ్మెల్యే గారు అడుగులో అడుగేసి మరి 2024లో జైత్రయాత్ర మన ఏలూరు రూరల్ మండలంలో అత్యధిక మెజార్టీ తీసుకురావాలని మీ అందరూ సర్పంచులకి, ఎంపీటీసీలకి, నాయకులకి అందరికీ కూడా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం. తమ్ముడు ఆనంద్ కాదన్నాయ కొద్దిగా 3వ తారీఖు నుంచి మాకు ఇస్తే ముందు మేము అవజేసుకుని నీకు ఇస్తామన్నారు. దానికి సరే తమ్ముడు అట్లాగే తీసుకోమని చెప్పి ఇవ్వటం జరిగింది. మరి ఏలూరు రూరల్ మండలంలో కూడా మన శాసనసభ్యులు ఏ విధంగా మీ అందరికీ తల్లో నాలుగులాగా ఉపయోగపడ్డారు, మంచో చెడు అంతా కూడా మీ అందరికీ తెలిసింది. ఇవాళ జనవరి 3వ తారీఖున 2వ దశ పాదయాత్ర ప్రారంభం అవుతుంది కనుక మరి మన ఏలూరు రూరల్ మండలంలో ఉన్నటువంటి మన నాయకులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని మన 14వ తారీఖున ఈ నెల ఏదైతే దుగ్గిరాల సెంటర్ నుంచి పాదయాత్ర ఎమ్మెల్యే గారు ప్రారంభించారో అదేవిధంగా మన ఏలూరు రూరల్ మండలంలో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ఏంటనేది ఎమ్మెల్యే గారు చెప్తారు. పెదవేగి మండలం ఏ రీతికైతే పాదయాత్ర జయప్రదం చేశారో అంతకన్నా, ఎందుకంటే రూరల్ మండలంలో తక్కువ గ్రామాలు ఉన్నాయి, అంతకన్నా జనసందడితోటి గ్రామాల నుంచి కూడా మన ఎమ్మెల్యే గారిని సంతోషదాయకంగా ఆ పాదయాత్రలో అడుగులేసి మనం రాబోయే రోజుల్లో ఇది ఒక సంకేతకంగా ఎమ్మెల్యే గారిని టచ్ చేస్తే నియోజకవర్గం అంతా అతలా కుతలం అవుతున్నటువంటి ఆలోచన ప్రతి ఒక్క మనిషికి కూడా కలగాలి అంటే మనం అంతా ఎమ్మెల్యే గారితో ఉండాలి. ఎందుకంటే